తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దాన్ని చట్టం కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేసింది. బీజేపీ నేతలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. దీనికి సంబంధించి ఢిల్లీలో మాత్రం దానికి బిల్లు అమలు చేయడం లేదు. రాష్ట్ర గవర్నర్ కూడా బిల్లు పంపిన సంగతి మనకు తెలిసిందే. కానీ అదే వేదికగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో అదే వేదికగా బీసీలకు మేము అమలు చేసి తీరినామని చెప్పి కామారెడ్డి వేదికగా ఈ నెల 15వ తేదీన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 15వ తేదీన ఆ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా రానున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు గాలం వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోసం మేము అది చేశాం, ఇది చేశాం, రిజర్వేషన్లు తీసాం, బీసీలకు ఏదైతే అమలు చేస్తున్నామని చెప్తున్న తీరును ఆ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా. మొత్తానికి చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు కామారెడ్డి వేదికగా అక్కడ నుంచి ప్రస్తుత సీఎం అప్పటి పిసిసి అధ్యక్షులుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతము ఏదైతే ఆ కామారెడ్డి వేదికగా కామారెడ్డిలో పోటీ చేసిన నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తాం, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పిన మాటలు చెప్పకనే పూర్తిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అదే వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరికీ కూడా పిలిచి మేము అమలు చేసి తీరినా మీరు ఇతర ప్రతిపక్షాలకు ధీటుగా మేము ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ నెల 15న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు చేసి తీరినా మేము కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతామనే వేదికగా ఆ సభనైతే ఏర్పాటు చేశారు. మొత్తానికి బీసీలందరినీ కూడా ఐక్యం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వల వేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వలలో బీసీలందరూ పడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బీసీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీలందరూ మేము ఎంత ఉన్నాం మాకు అంతే రిజర్వేషన్లు కావాలనే నినాదం కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందనే ఉద్దేశం మీద సభ వేదిక ద్వారా ప్రజలకు చెప్పేందుకు సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీల కోసం అమలు చేస్తాం, బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తాం, చట్టబద్ధత కల్పిస్తామనే మాట కల్పించింది. దానికోసం కేంద్రంలో ఉన్న గవర్నర్ దగ్గర ఉన్న ఏదైతే బిల్లును ఆమోదింప చేయాల్సిన బాధ్యత బీజేపీ నేతలని వారు చెప్పారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసిన పరిస్థితి మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. బీసీల కోసం మేము రిజర్వేషన్లు చేస్తాం, బీసీలకు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలిచే దిశగా ప్రయత్నాలు చేసింది. కామారెడ్డి వేదిక బీసీ డిక్లరేషన్ వేదికకు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అందులో భాగంగా బీసీలందరికీ గాలం వేసే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. అదే కోణంలో కూడా బీసీలందరినీ ఏకతాటికి పైగా నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికల మీద చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ నెల 15న భారీ బహిరంగ సభ డిక్లరేషన్ వేదికగా ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఏం జరుగుతుంది ఈ నెల 15న? ప్రజలందరినీ ఐక్యం చేసి ముందుకు సాగుతుందా కాంగ్రెస్ పార్టీ? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయనే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.